ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీయాలి అనుకుంటే తెలుగులో కానీ హిందీలో కానీ ఎక్కడైనా మీరేదో కొన్ని ప్రాజెక్టుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి సార్. మీరు మాట్లాడరు కానీ మీ ప్రాజెక్టులు మాట్లాడుతున్నాయి. సూన్ యూ విల్ నో. అదే ఇండియా హౌస్ అని ఒక సినిమా. ఇండియా హౌస్ తో అందరికీ తెలుసు కదా. ఇండియా హౌస్ మీరు రామ్ చరణ్ గారు ఇద్దరు కో ప్రొడ్యూసర్స్. విక్కీ గారు యూవి క్రియేషన్స్ విక్కీ గారు మీరు ముగ్గురు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభం సార్ అది? నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే. నిఖిల్ హీరో. ఓకే. అది ఎంత అక్కడ లండన్లోనే షూటింగ్ అండి? అది ఫైనల్ అవుతుంది, బయట ఉంటుంది షూట్, మాక్సిమం ఫారెన్ షూట్. అది కూడా ప్రీ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కంప్లీట్గా. 1904 అనేది అంటే అక్కడే మొట్టమొదటి అసలు ఇండియన్ రివల్యూషన్ ఫారిన్ ల్యాండ్ మీద ప్రారంభమైంది అక్కడే ఇండియా హౌస్లోనే. అంటే మొత్తం టోటల్గా స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది సార్? 200% రెడీ ఉంది. అవునా? బౌండెడ్ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్ మీరు. అంటే ఇది కూడా మీరు కమర్షియల్ మోటివ్తో కాకుండా ఇందాక మీరు అన్నట్టుగా చాలా మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు, అన్టోల్డ్ స్టోరీస్ ఉన్నాయి అన్న ఆ ఉద్దేశంలో చేస్తున్నారా, లేకపోతే దీన్ని ఒక కమర్షియల్ క్యాలిక్యులేషన్తోనే చేస్తున్నారు సార్? నాట్ కమర్షియల్ క్యాలిక్యులేషన్లో చేస్తున్నారు. నాకు కానీ కూడా రామ్ వంశీ మా డైరెక్టర్ ఇప్పుడు నాకు ఐఎమ్ ట్రావెలింగ్ విత్ మా పాస్ట్ 6 years నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. నాకు పరిచయం ఉన్నారు. 2 years బ్యాక్ హీ టోల్డ్ మీ దిస్ స్టోరీ. ఇప్పుడు స్టోరీ చెప్పింది ఆ రోజే ఫస్ట్ డే నేను ఫిక్స్ అయిపోయా స్టోరీ. సరే ఈ స్టోరీ వర్క్ చేద్దాం, కొన్ని ఇంకో డెవలప్ చేయండి స్టోరీకి. సో అప్పుడు నుంచి 6 monthsతో అని మొత్తం డెవలప్ చేసిన తర్వాత నిఖిల్ గారికి చెప్పినట్టు నిఖిల్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇమీడియట్గాను సార్ మన అభిషేక్ భాయ్ మనం చేద్దాం, ఈస్ లైక్ మై యంగర్ బ్రదర్ ఓన్లీ నిఖిల్. మన చేద్దాం ఇది. ఇప్పుడు దాన్ని స్టార్ట్ అయింది. దాని తర్వాత నేను విక్కీ గారితో ఒకసారి స్టోరీ కూడా వినేసానంటే దెన్ హీ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్. అప్పుడు ఇలాగా అలా ప్రారంభం. ఎప్పుడు అంటే ఎన్నాళ్ళు ఉంటుంది సార్ అక్కడ? మొత్తం టోటల్గా లండన్ అయినా ఇండియాలో కూడా షూటింగ్స్ కూడా ఉంటాయి? ఇండియాలో కూడా, బట్ మేజర్గా ఇండియా హౌస్ అన్నదే లండన్లో ఉంది కాబట్టి లండన్లో ఉంటుంది. ఓకే. రామ్ చరణ్ గారి కాంబినేషన్ మీరు విక్కీ గారు అసలు అది ఎట్లా సెట్ అయింది సార్? అది అయింది సార్, దేవుడు. వాట్ కెన్ బీ సే, ఇట్స్ ఆల్ మై స్ట్రాంగ్ బిలీవ్ ఈస్ దట్ స్టోరీ చూసెస్ ఇట్స్ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. మన ఎవరు లేదు స్టోరీ రెడీ చేశారు. స్టోరీ ఎట్లా ఎవరు ప్రొడ్యూస్ చేయాలా, స్టోరీ ఓన్లీ విల్ చూజ్ ఇట్, డైరెక్టర్ ఆల్సో హీ విల్ ఓన్లీ చూజ్ ఇట్. ఇప్పుడు అట్లా చెప్తారంటే నేను హైదరాబాద్, వివేక్ అగ్నిహోత్రి బాంబే, కాశ్మీర్లో స్టోరీ. అసలు ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడ మీరు, ఎక్కడ స్క్రిప్ట్, ఎక్కడ ప్లాట్, ఎక్కడ? ఇక్కడి నుంచి మీరు మొత్తం చక్రం తిప్పారు హైదరాబాద్లో కూర్చుని. సో అన్నీ దేవుడు తీస్తాడు సార్, మన వీఆర్ జస్ట్ ప్లేయర్స్. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే సార్, ఇప్పుడు నార్మల్గా నరేంద్ర మోడీ గారు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీగా, ఒక ప్రధానమంత్రిగా ఆయన తాలూకా వ్యూ పాయింట్స్ ఎట్లా ఉన్నాయి? ముందు 370 ఆర్టికల్ తీసేసి, తర్వాత జమ్మూ కాశ్మీర్ని ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ చేసి, తర్వాత రామ జన్మభూమి రామ విగ్రహ ప్రతిష్టాపన చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, ఆయన వర్క్స్ అన్ని అట్లా. మీ సినిమా ప్రాజెక్టులు అట్లా ఉంటాయి సార్. సార్ మీరు చాలా పెద్ద కంపారిజన్. నేను బికాజ్ యూ బిలాంగ్ టు బీజేపీ కదా. అంటే మీరు నార్మల్గా మీ సనాతన ధర్మం, మీ తాలూకా ఐడియాలజీస్, మీ తాలూకా బిలీఫ్స్, మీ వాక్ ఆఫ్ లైఫ్ నేను అబ్జర్వ్ చేసిన వాడినిగా మీకు బీజేపీతో ఎంతో కొంత సింక్ ఉన్నదని నేను అనుకుంటున్నాను సార్. కొంచెం సింక్ ఉంది. మరి మీరు కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు తీయాలి? జమ్మూ కాశ్మీర్ని మరి బీజేపీ గవర్నమెంట్ లోపలికి తెచ్చేసింది ఎగెన్స్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ అండి. 370 తీసి పారేసింది, రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేసేసింది. ఇప్పుడు మీరు చేయబోయే ఇంకా సినిమా గురించి కూడా మేము వింటున్నాం, కానీ అది నేను అడగొచ్చు కూడా నాకు తెలియదు. అదే జ్ఞానవాపికి సంబంధించింది కూడా మీరు అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే నాకు ఒక రిలీజియన్ ఆస్పెక్ట్, లేకపోతే ఒక హిందూ ఐడియాలజీ, హిందూయిజం కోర్ బిలీఫ్
ఈజ్ హిందూయిజం. మీరు ఇందాక చెప్పింది అదే కదా, నా కంట్రీకి నేను ఏం చేశాను. ఏం చేశాను అంటే సార్ అది సో మీరు దాంట్లో నాకు కనిపించిన బ్రాడ్గా నేను ఆలోచిస్తే అక్కడ నరేంద్ర మోడీ గారేమో గవర్నమెంట్ తరఫున చాలా పెద్ద మంచి నుంచి కంపేర్ సార్, చేస్తారు. ఐ టెల్ యూ, నేను చేసింది టిప్ కూడా లేదు. నేను టిప్ గురించి మాట్లాడట్లేదు సార్. నేను అన్నది మీరు ఒక సినిమా మేకర్, రైట్? సినిమా మేకర్గా మీ తాలూకా ప్లాట్స్ ఎట్లా ఉన్నాయి మీరు చేసేవన్నీ కూడా ఎక్కడో ఆ లైన్స్లోని, ఆ బీజేపీ లైన్స్లో మీకు ఏమైనా, అదే ఇప్పుడు నేను ఫ్రెష్గా అడుగుతాను మిమ్మల్ని, బీజేపీతో మీకు ఆ రకమైన అండర్స్టాండింగ్ ఏమైనా ఉందా సార్? అనుకుంటున్నారండి అలా? లేదు, ఏం లేదు. లేదు. బట్ యూఆర్ అబ్సల్యూట్లీ బిలీవర్ ఇన్ హిందూయిజం దట్ ఈస్ కదా? సనాతని, అయితే సనాతన ధర్మం అన్న మాట మీ నోట్లోంచి రానే రాదు కదా. ఏం సార్? 200%. 200%. సో నేను అందుకనే ఆ ఉద్దేశంతో నేను ఆలోచించినప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్న పనులు, ఇక్కడ మీరు చేస్తున్న సినిమా ఇండస్ట్రీలో పనులు ఒకలాగే ఉన్నాయి. జ్ఞానవాపి మరి త్వరలో జరుగుతుంది, జరగబోతుంది అని ఎక్కడో మీ సర్కిల్స్లోనే నేను విన్నా. నేను కూడా విన్నా సార్. మీరు కూడా విన్నారా? మరీ జోక్ అండి. ఎందుకంటే మీరు నార్మల్గా రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు ఏదో ఒక హీరో డేట్లు పట్టుకోవడం, ఆ హీరో బిజినెస్ ఎంత అవుతుంది, దాని మీద బడ్జెట్లు, దాని మీద ప్రాఫిట్లు ప్లాన్ చేసుకోవడం. బట్ మీ ప్రాజెక్టులు అట్లా ఉండట్లేదే. ఇవి బియాండ్ ప్రాఫిట్, బియాండ్ బడ్జెట్, అవి ఎంత అవుతాయో కూడా పూర్తిగా అయ్యే వరకు తెలియదు. ఏం సార్? కరెక్ట్. మరి ఇలాంటి ప్రాజెక్టులు మీరు ప్లాన్ చేయడంలో మీ తాలూకా కమిట్మెంట్ ఏంటి? మీరు ఇలాంటి ప్రాజెక్టులు రెగ్యులర్ కమర్షియల్ హీరో సినిమాలు కాకుండా ఇలాంటి నేషనల్ని అడ్రస్ చేసే ప్రాజెక్టులు మీరు చేస్తున్నారు. దానికి కారణం, మీదైన కారణం చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. అది చెప్పినా కదా సార్, ఇన్సైడ్ నుంచి చేయాలా సంథింగ్. ఇప్పుడు నాకు ఒక పాయింట్ నచ్చితే అంటే అట్లనే నేను చేయాలా మైండ్ ఉంటుంది. ఇప్పుడు నేను 3 ప్రాజెక్ట్ నుంచి వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. నేను ఢిల్లీ ఫైల్స్ అనౌన్స్ చేసింది బిఫోర్ రిలీజ్ ఆఫ్ కాశ్మీర్ ఫైల్స్. ఓకే, మీరు చూస్తే అంటే 1 year బిఫోర్ రిలీజ్ ఆఫ్ కాశ్మీర్ ఫైల్స్ వి అనౌన్స్ ఢిల్లీ ఫైల్స్. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ ఎంత పెద్ద హిట్ అయితే మనకు తెలియదు కదా సార్. తెలీదుగా, అంత పెద్ద హిట్ అవుతుంది, అంత సెన్సేషన్ అవుతుంది, తెలియదు. అది కూడా పక్కన పెట్టి ఫస్ట్ ముందుగా అనౌన్స్ చేసేసాను ఢిల్లీ ఫైల్స్ ముందే. ఆ పాయింట్ నచ్చింది, ఆ సబ్జెక్ట్ చేయాలని నచ్చింది. ఆ ప్రకారం నేను ఇప్పుడు కాపోయే సినిమాస్ 2 yearsలో కూడా ఆ టైంలో ఈ లాక్ చేసింది సినిమాస్. అది కొత్తగా చేసినవి కావు, ఆ పీరియడ్లో లాక్ చేసినవే. 1 yearలో 1.5 yearలో ట్రావెల్లో లాక్ చేసింది సినిమాని. ఆ పాయింట్స్కి డెవలప్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, పాయింట్స్కి ఎంత బాగా చెప్పవచ్చు, ఆ డీటెయిల్లో టైం పడుతుంది. ఒక 6 monthsలో చేసే సినిమా అది మీ ప్లానింగ్ కాదు, అది ఎన్నాళ్ళైనా స్క్రిప్ట్ మీద ఫస్ట్ డ్రిప్ పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు నేను ఏమో ఒకటి హిస్టరీ చెప్పాలంటే మనకి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అవునండి. లేకుంటే సార్ మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూర్చుని నువ్వు ఎట్లా తప్పందుకు చెప్పినావు, ఏ తప్పందుకు చెప్పినావు మీరు అడుగుతాం, మేము అడుగుతాం కదా 100% అడుగుతారు కదా సార్. నాకు 100% అడుగుతాం. అక్కడ మీరు చేసే స్క్రిప్ట్ మీద మేము చూసిన తర్వాత, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ కానీ కార్తికేయ 2 కానీ నిన్న కూడా G5లోనే ఎక్కడో టెలికాస్ట్ అయింది కార్తికేయ 2. చూసినప్పుడు దానిలో ఎక్కడ ఇది క్రిటిసైజ్ చేయడానికి కానీ అది పాయింట్ లేదు, పాయింట్ అవుట్ చేయడం. దీనికి టైం పడుతుంది. నేను కూడా అదే ఐఎమ్ ఓకే విత్ దట్. టైం పడదు, ఓకే. ప్రోడక్ట్ హ్యాస్ టు బి, ఇప్పుడు నేను ప్రయత్నం చేసి ప్రోడక్ట్ బెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆడియన్స్కి నచ్చింది, అది 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 దట్ ఈస్ లాస్ట్లో ఆడియన్స్ ఆర్ ది ఫైనల్ జడ్జెస్. వాట్ బెస్ట్ నాలెడ్జ్ ఆర్ బెస్ట్ ఎబిలిటీ వీ కెన్ డూ or I can do to justice, I'll try to do that.